మీ జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండొచ్చు, రావాల్సిన కష్టమంతా వచ్చి ఉండొచ్చు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్. దేవుని వైపుకు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవ్వరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు. నాట్ నౌ, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఇప్పుడు వద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం. మరొక ఆలోచన విధానము దేవునికి దగ్గరగా రాకుండా మనల్ని ఆపేది ఏంటంటే, ఇంత నష్టపోయాక ఇంకేం బాగుపడతానులే, ఇంత కష్టం వచ్చాక ఇంకా నా జీవితంలో మళ్ళీ ఏ ఆనందమో వస్తుందిలే, ఇంత లోతుకి నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తేల్తానులే పైకి, ఇంత దేవునికి దూరం అయ్యాక ఇప్పుడు ఏమి దగ్గర అవుదాంలే అని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక కారణాన్ని మనం మనసులో పెట్టుకొని దేవుని వైపుకు తిరగకుండా, దేవునికి మనఃపూర్వకంగా మనల్ని అప్పగించుకోకుండా, సమ్ థాట్ ఆర్ సంథింగ్ విల్ కీప్ అస్ ఫ్రమ్ కమింగ్ క్లోజ్ టు గాడ్. ఏదో ఒక మనిషో, ఏదో ఒక వ్యక్తో, ఏదో ఒక పరిస్థితో, ఏదో ఒక ఆలోచన విధానమో మనం దేవునికి దగ్గరగా రాకుండా ఆపుతూ ఉంటుంది. అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా మాట్లాడుతూ, ఇప్పుడైనా, ఇట్ ఈస్ నాట్ టూ లేట్, దేవుని వద్దకు రావడానికి ఎప్పుడు ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు. అయిన ఆలస్యం అయింది, ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వైపుకు తిరిగితే ఇప్పుడైనా. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 12వ వచనంలో, మీరు ఉపవాసము ఉండి. ద బైబిల్ టాక్స్ అబౌట్ ఫాస్టింగ్. బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని గూర్చిన మాటలు వ్రాయబడ్డాయి. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం లేనప్పుడు మన శరీరానికి ఏది కావాలో అది మనం తింటూ, మన శరీరానికి అవసరమైన ఫుడ్, ఆహారం ద్వారా ఫిజికల్ నరిష్మెంట్ ఇస్తూ, యూజువల్గా శరీరానికి టైం టు టైం ఆహారం పెడతా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాడీ ఒక మాటలో చెప్పాలంటే కొంచెం కంఫర్టబుల్గానే మనం ఉంటాం. కానీ ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో, కడుపులో లేదంటే దేహంలో కొంచెం బలహీనతగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆహారం వైపే మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఫుడ్ నాకు ఇంత ఇంపార్టెంటా, ఫుడ్ నాకు ఇంత అవసరమా, ఫుడ్ మీద నాకు ఇంత డిపెండెన్స్ ఉందా అని కొన్నిసార్లు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆహారం మీద ధ్యాస కన్నా ఆత్మీయమైన ఆహారం మీద, ఆత్మ సంబంధమైన బలము మీద మనం ధ్యాస పెట్టి, ఫాస్టింగ్ ఇస్ ఫీస్టింగ్ టు ద సోల్ అంటారు. ఉపవాసం అనేది శరీరాన్ని, ఒకవేళ శారీరకమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం అయితే, ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మకు ఒక ఆత్మీయమైన విందు లభిస్తుంది. దేవునికి దగ్గరగా మనం చేరగలం. వంట చేసుకోవడానికి వెచ్చించే సమయము, భోజనం ప్లేట్లో పెట్టుకోవడానికి, తినడానికి, ఆ తర్వాత వాటి కొరకు వెచ్చించే సమయం అంతటిని కూడా వెన్ వీ ఫోకస్ ఆన్ గాడ్, దేవుని పైకి మన ధ్యాసను మనం పెట్టి, దేవునితో ఆ సమయం కూడా మనం గడిపి, ఇక ఆహారము నాకు ఏది ముఖ్యం కాదయ్యా, నీతో సమయం గడపడమే నాకు ప్రాముఖ్యమైన అని ఉపవాస ప్రార్థనలో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వీ విల్ సీ అ బ్రేక్ త్రూ. ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప విడుదలను మనం చూడగలము. దేవుని వాక్యంలో ఉపవాసాన్ని గూర్చిన మాటలు మనం గమనిస్తాము. వాటిలో ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇది. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దిస్ వర్స్ టాక్స్ అబౌట్ ట్రూ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపాన్ని గురించి వ్రాయబడిన ఒక లేఖన భాగము ఇది. దేవుని ప్రజలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం. దిస్ ఇస్ అ మ్యాండటరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటి? దేవునికి దగ్గరగా రావాలంటే, రక్షణ పొందాలంటే, దేవుని మెప్పించాలంటే, దేవుని ఘనపరుస్తూ మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన అనుభవము ట్రూ అండ్ డీప్ రిపెంటెన్స్. నిజమైన లోతైన పశ్చాత్తాపం. లోతైన పశ్చాత్తాపంలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, దెర్ విల్ బీ ఇమోషన్ అండ్ దెర్ విల్ ఆల్సో బీ యాక్షన్. ఓన్లీ ఇమోషన్ ఉండి
ఓన్లీ భావోద్వేగాలుండి, ఓన్లీ మరి ఏడుపు కన్నీరుండి మార్పు లేకపోతే అది నిజమైన పశ్చాత్తాపం ఎన్నడూ కూడా కాదు. దైవజనుడైన స్పర్జన్ భక్తుడు మరి దేవుని వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషించిన దైవజనులు. ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆయనను ఒక మాటలో చెప్పాలంటే వాకింగ్ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే దేవుని లేఖన భాగంలో అంత క్షుణ్ణంగా పరిశీలించిన దైవజనుడు. ఈ స్పర్జన్ అనే దైవజనుని వద్దకు ఒకసారి ఒక స్త్రీ వచ్చి చాలా గట్టిగా ఏడుస్తూ ఉందంట. దైవజనుడు ఆమెను చూడగానే ఈమె చాలా లోతైన పశ్చాత్తాపంలో ఉన్నట్లుంది అని ఆమెను కొన్ని ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఇంతగా నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా, ఇంతగా నువ్వు దుఃఖపడుతున్నావు కదా, నీవు దేవుని ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను నువ్వు బ్రేక్ చేసావు, ఏ ఆజ్ఞను ధిక్కరించావని మొదటి ఆజ్ఞ నుండి ప్రారంభించారంట. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞను నువ్వేమన్నా బ్రేక్ చేసావంటే, లేదండి, ఆజ్ఞను నేను చక్కగా పాటిస్తున్నాను. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఆజ్ఞను బ్రేక్ చేసామా? లేదండి, ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను. అలా దైవజనుడు 10 ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ, ఈ ఆజ్ఞను బ్రేక్ చేసావా, ఈ ఆజ్ఞను విస్మరించావు అని అడుగుతాడు. అన్ని ఆజ్ఞలు పాటించానండి, నేను ఏ ఆజ్ఞను కూడా ధిక్కరించలేదు, దేవుని మాటలు అన్నీ నెరవేర్చాను అని ఆమె చెప్తూ ఉంటే అప్పుడు దైవజనునికి అర్థమైంది ఈమెలో కనపడుతున్నది కేవలము ఇమోషన్ మాత్రమే, కానీ ఆమెలో ట్రూ రిపెంటెన్స్ లేదు, నిజమైన పశ్చాత్తాపము లేదు. నిజమైన పశ్చాత్తాపము అంటే ఏంటంటే ఖచ్చితంగా మన భావోద్వేగము ద్వారా, ఒక మరి కన్నీటి అనుభవం ద్వారా దేవుని వైపుకు తిరుగుతున్నాము అని సూచించడం మాత్రమే కాదు, కానీ హృదయంలో కూడా నిజంగా లోతైన పశ్చాత్తాపము, దట్ రియలైజేషన్, నేను దేవుని బాధించాను, నేను దేవుని గాయపరిచాను, నేను దేవుని నొప్పించాను అని నిజంగా మన హృదయంలో ఆ లోతైన అనుభవాన్ని మనం కలిగి కేవలం బాధపడి వదిలిపెట్టడం కాదు, కానీ మీరు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యాక్షన్ ఏంటంటే, ఇందాక ఇమోషన్ ప్లస్ యాక్షన్ అన్నాను కదా. ఇమోషన్ ఏమో కన్నీరు విడుచుచు దుఃఖించుచు, నిజంగా వేదన పడి నిజంగా కన్నీటితో దేవుని వైపుకు తిరగడము, కన్నీరు కార్చడం మొదటి విషయం అయితే, రెండవ విషయం ఏంటంటే మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హోల్ హార్టెడ్గా దేవుని వైపుకు మనం తిరిగితే మనల్ని మళ్ళీ వెనక్కి తిప్పగలిగిన వారు ఎవరు ఉండరండి. ఒకవేళ తల్లి కొరకో, తండ్రి కొరకో, స్నేహితుల బలవంతం మీద, ఒకవేళ తాత్కాలికమైన ప్రయోజనాల కొరకో ఒకవేళ మనం దేవుని వైపుకు తిరిగితే కొద్ది కాలం తర్వాత చాలా సింపుల్గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, దృష్టి మరలిపోవడం చాలా చాలా సులభం. కానీ మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, యథార్థంగా, లోతుగా మన హృదయంలో ఆ పశ్చాత్తాపం వచ్చి దేవుని వైపుకు మనం తిరిగితే అంత ఈజీగా దేవుని విడిచిపెట్టి వెళ్ళడము అసాధ్యము. అందుకే దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మీరు మనఃపూర్వకంగా నా వైపుకు తిరగండి, మీరు మనఃపూర్వకంగా నా వద్దకు రండి, తిరిగి నా వద్దకు రండి. టర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్. ఈ రోజుల్లో దిస్ టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, చాలా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటా ఉన్నాయండి. ఏ పని చేసినా పూర్తిగా చేయలేం కదండి. పూర్తిగా ఏది వంట చేస్తూ ఉంటుంది తల్లి, ఆ ప్రక్కన ఇంకేదో పని చేస్తూ ఉంటుంది కదా. ఒక ప్రక్క వాషింగ్ మెషిన్ వేసి, ఒక ప్రక్క వంట చేస్తూ, మధ్యలో స్టవ్ సిమ్లో పెట్టేసి, రూమ్ అలా తుడిచేసి, ఆ తర్వాత పిల్లలకు అలా క్యారేజ్ పెట్టేసి ఎన్ని పనులు చేస్తూ ఉంటామండి. వీ డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. పురుషులు కూడా అంతే కదా. కొన్నిసార్లు ఆఫీస్లో ఒక ప్రక్క పని చేస్తూ, ప్రక్కన ఒక ప్రక్క కప్పులో టీ పెట్టుకొని టీ సిప్ చేస్తూ, ఆ ప్రక్క మధ్యలో ఫ్రెండ్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ, ఓ ప్రక్క బాస్ని గమనించుకుంటూ చూస్తున్నారా లేదా అని వీ డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. ఒకేసారి 3 పనులు, 4 పనులు, 5 పనులు. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి, వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్, ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ చేయడానికి వీలేదు. దేవుని ముందు మోకాళ్ళు వేసి మన నోటికి వచ్చిన, లేకపోతే బై హార్ట్ చేసిన పరలోక ప్రార్థన, లేకపోతే ఇంకేదో ప్రార్థన నోటితో వల్లిస్తూ మనసులో రకరకాల ఆలోచనలు, మోకాళ్ళ నుంచి లేచిన తర్వాత నెక్స్ట్ ఏం పనులు చేయాలి అనే ప్లానింగ్లు ప్రార్థనా జీవితంలో, మోకాళ్ళ ప్రార్థనలో మనకు ఉండడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇంకెవరెవరో మనకి గుర్తొచ్చేయడం,
కదండి. కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటే ఇంకెవరో గుర్తొస్తూ ఉంటారు, ఇంకెవరి పాపాలో మనకి గుర్తొచ్చేస్తూ ఉంటాయి. నిజంగా ఈ వాక్యాన్ని బట్టి అయితే పలానా వారు తప్పకుండా దేవుని దృష్టిలో తప్పిదస్తులేనండి. మన కంట్లో ఉన్న దూలాన్ని మనం చూడకుండా ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసు చాలా బాగా గమనిస్తూ ఉంటాం కదండి. We know a lot about others' weaknesses rather than our own weaknesses. ఇక్కడ ఉన్న నేను కూడా కలుపుకొని చెప్తున్నాను, ఎందుకంటే దేవుని సేవకులంగా ఇక్కడ ఏది ప్రకటించినా దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. మొదట మమ్మల్ని కోస్తుంది, తర్వాత మిమ్మల్ని కోస్తుంది కదండి. చాలాసార్లు మనకి ఎదుటి వారిలో పొరపాట్లు మనకి బాగా తెలుసు, మనలో పొరపాట్లు చాలాసార్లు మనకి అర్థం కావు. ఎదుటివారు ఏ ఆజ్ఞలు గైకొనట్లేదు, ఏ విషయంలో తప్పిపోతున్నారు, ఎక్కడ వారు ల్యాకింగ్, ఇంకా ఎక్కడ వారు ఎదగాలి, అవన్నీ మనల్ని అడిగితే అద్భుతంగా ఒక రిపోర్టు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చేస్తాం అవసరమైతే. కానీ మన సంగతి ఏంటి అని ఆలోచించుకుంటే దాని విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు. కానీ దేవుని విషయంలో ఆయన వైపుకు తిరిగినప్పుడు, ఆయనను ప్రేమించేటప్పుడు, ఆయనను ఆరాధించేటప్పుడు, ఆయనను సేవించేటప్పుడు మనఃపూర్వకముగా చేయాలి. విత్ ఆల్ యోర్ హార్ట్ అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడు. ఇప్పుడు దేవుని వైపు మనఃపూర్వకంగా తిరిగేటప్పుడు ఒక ఆలోచనతో తిరగాలంట. ఏ ఆలోచనతో తిరగాలంటే, రిమెంబర్ దట్ our God is a God of mercy, our God is a God of compassion. ఆయన వైపుకు నేను మనఃపూర్వకంగా తిరిగితే I will receive nothing but acceptance from God. దేవుని వద్ద నుండి అంగీకారము తప్ప తిరస్కారము నాకు రాదు అనే ధైర్యంతో ఆయన కృపాసనం యొద్దకు మనం చేరగలం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.